ప్రస్తుతం యువతంతా అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. ఏ కంపెనీలో అవకాశం దొరికిద్దా, ఎక్కడ ఉద్యోగం దొరుకుద్దా, అంబానీ కింద పనిచేద్దామా, అదానీ కింద పనిచేద్దామా. చాలామంది చాలా గొప్పగా చెప్తుంటారు, నేను ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను, మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాను అని. ఇవన్నీ చూడటానికి వినటానికి బాగానే ఉంటాయి, కానీ నిజ జీవితంలో మనం అవకాశాల కోసం వెతుక్కుంటున్నామా, ఒకరి కింద పనిచేస్తున్నామా, లేదా అవకాశాలని మనకు మనమే సృష్టించుకుంటున్నామా అని. కొన్నిసార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్తేనో, గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్తేనో ఒక క్వశ్చన్ అడుగుతారు, నువ్వెందుకు సివిల్ సర్వీసెస్లోకి వద్దాం అనుకుంటున్నావు, లేదా ఆఫీసర్ అవుదాం అనుకుని. అంటే అక్కడ అంటారు, నేను ప్రభుత్వంలో ఉండి ప్రజాసేవ చేయటానికి అని. ప్రభుత్వంలో ఉద్యోగంలో నువ్వు ఎంత పెద్ద ఉద్యోగమైనా ఎంత చిన్న ఉద్యోగమైనా నువ్వు ప్రజాసేవ చేస్తున్నావు కాబట్టి ఎంతో కొంత ప్రత్యక్షంగానో పరోక్షంగానో నీ సేవలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అది అవకాశాలని వెతుక్కోవడం కాదు, మనకి ఒక మంచి అవకాశం వచ్చినట్టే లెక్క. అయితే జనరల్గా యువత తన శక్తి మొత్తం ఉపయోగించి చాలా సందర్భాల్లో చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం అవుతూ మనం సెటిల్ అయిపోయామా అని ఆలోచిస్తూ ఉంటారు. జీవితాంతం ఒక చిన్న చిన్న హోప్స్ పెట్టుకుంటూ హాలిడేస్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఎవరైతే లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారో, ఎవరైతే కొన్ని వేల మందికి అవకాశాలు కల్పిస్తున్నారో వాళ్ళందరూ కూడా మనలాంటి మనుషులే కదా. వీళ్ళందరూ ఎలా సృష్టించగలుగుతున్నారు? కొంతమంది అంటారు, ఏముంది అంబానీకి వాళ్ళ నాన్న క్రియేట్ చేసి ఇచ్చారు కదా అని. ముఖేష్ అంబానీకి వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ క్రియేట్ చేసి ఇచ్చుండొచ్చు. మరి ధీరుభాయ్ అంబానీకి ఎవరు క్రియేట్ చేసి ఇచ్చారు? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. సో కాబట్టి ఎప్పుడు కూడా ఏ చిన్న ఉద్యోగం దొరుకుద్దా, ఎవరు అవకాశాలు ఇస్తారా, ఎక్కడ వెళ్ళి సెటిల్ అయిపోదామా, ఇది కాదు. ఖచ్చితంగా మనం ఇక్కడ పుట్టినందుకు నారు పోసిన వాడు నీరు పోస్తాడు. బతకడం పెద్ద కష్టమేం కాదు, కానీ సమాజానికి మనం ఎలా ఉపయోగపడుతూ బతుకుతున్నాం ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఉద్యోగం చేస్తూ కనీసం 1000 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేశామా, 1000 మంది జీవితాల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేశామా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది యువత ఈ రోజుల్లో ఉద్యోగం రాగానే ఫేస్బుక్లో వాట్సాప్లో స్టేటస్లు పెట్టేయటం, మేము సెటిల్ అయిపోయాం అని చెప్పేసుకోవడం అంతా బాగానే ఉంది. జీవితం అంటే కేవలం సెటిల్మెంటేనా? ఇదే $1 మిలియన్ క్వశ్చన్. జీవితం అంటే ఒక చిన్న ఉద్యోగంలో, ఒక కంఫర్టబుల్ జాబ్లో జీవితాంతం సెటిల్మెంట్ కాదు. జీవితం అంటే చాలా పెద్దది. మనకున్న మొత్తం మన నాలెడ్జ్ కానీ, మనకున్న శక్తిని కానీ మొత్తం ఒక ఉద్యోగంలో పెట్టినప్పుడే, ఒక పనిలో పెట్టినప్పుడే మన రియల్ పొటెన్షియల్ బయటకు వస్తుంది. ఆ పని ఏది అంటే మన వల్ల ఎన్నో జీవితాలు బాగుపడినప్పుడే. కాబట్టి మీరు ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ట్రై చేయండి, సంపద సృష్టించడానికి ట్రై చేయండి. అంతేగాని ఎప్పుడు కూడా ఏ చిరుద్యోగం దొరుకుద్దని ఆలోచించొద్దు. సివిల్ సర్వీసెస్ చాలా గొప్ప ఉద్యోగం. సివిల్ సర్వీసెస్ లానే చాలా గొప్ప గొప్ప పనులు ఉన్నాయి ప్రపంచంలో. వాటి మీద దృష్టి పెట్టాలి, కానీ చిన్న చిన్న విషయాలతో జీవితంలో రాజీ పడిపోయి బతికేయద్దు. ఇదంతా విన్నాక ఆ అవకాశాలు ఎలా సృష్టించుకోవాలనే డౌట్ అందరిలోనూ ఉంటుంది. మన చుట్టూ ఉన్నవన్నీ రహదారులే, మన చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్ మనకు సరిపోతాయి. ఉదాహరణకి నేను చాలాసార్లు గమనిస్తుంటాను, ఒక అమ్మాయి ఒక వంటలు చేసే ఛానల్ పెట్టి చాలా అద్భుతంగా రాణించిందంట. పాకిస్తానీ అమ్మాయి ఒక అమ్మాయి అయితే కేవలం తన కుట్లు అల్లికలు తను చేసే పనులతోనే, తన యూట్యూబ్ ఛానల్తోనే వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తుందంట. అలా మనకు వచ్చిన చిన్న పని ఏదైనా, మన చుట్టుపక్కల జరిగే చిన్న పని ఏదైనా మొదటి స్టెప్తో అది మొదలెట్టాలి. మనిషి అనుకుంటే వనరులకు కొద ఉండదు. ఒక్కసారి మీ మెదడుకు పదును పెట్టండి. మీ చుట్టూ మీకున్న పొటెన్షియల్, ప్రతి మనిషిలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ స్కిల్ని హోన్ చేయండి, అంటే ఆ స్కిల్ని పెంపొందించుకోండి. దాంతో నేను ఇండిపెండెంట్గా ఎలా బతకగలను, అందరికీ ఎలా ఆధారం అవ్వగలను అని ఆలోచించండి. అదేవిధంగా ప్రస్తుత ప్రపంచంలో బతకాలంటే కొన్ని స్కిల్స్ చాలా అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కరేజ్ కానీ, దాంతోపాటు మనం రాయటం కానీ, కంప్యూటర్ స్కిల్స్ కానీ, మాట్లాడటం కానీ, దాంతోపాటు
కొన్ని సందర్భాల్లో కన్విన్సింగ్ కెపాసిటీ కానీ, ఇన్ఫ్లుయెన్సింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా అవసరం. ఈ స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు కాకపోతే ఒక 6 నెలలకో సంవత్సరానికి వస్తాయి. నువ్వు సివిల్స్ పాస్ అవ్వాలన్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలన్నా కూడా కొన్ని స్కిల్స్ ఖచ్చితంగా అవసరం. స్కిల్స్ లేనిదే ఏ రంగంలో రాణించలేం. కాబట్టి మన పొటెన్షియల్, మన కెపాసిటీ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మనం ఏదనుకుంటే ఆ రంగంలో ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోవచ్చు.